హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో ఒక బ్రేక్ఫాస్ట్ మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మరి మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సగ్గుబియ్యంతో ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఈ సగ్గుబియ్యం బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ సగ్గుబియ్యం బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పెద్ద సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఈ సగ్గుబియ్యంలో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మీద మూత పెట్టుకొని 4 గంటల సేపు నాననివ్వాలి. 4 గంటలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ సగ్గుబియ్యము బాగా నానియండి. మనం సగ్గుబియ్యంలో వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయినాయండి. సగ్గుబియ్యము ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. సగ్గుబియ్యంని ఒకటి పట్టుకొని చూస్తే మెత్తగా నలగాలండి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఈ పల్లీల్ని కొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పల్లీలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీల్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల్లోనే 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. దీంట్లోనే 4 అల్లం ముక్కలు వేసుకోవాలి. 5 పొట్టు తీసిన వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పల్లీల మసాలాని మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వేసుకోవాలి. సగ్గుబియ్యంలో ఈ పల్లీల మసాలాని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నవి తీసుకొని ఒక గ్రేటర్ తీసుకొని ఈ గ్రేటర్తో ఈ బంగాళదుంపల్ని సన్నగా తురుముకోవాలి. బంగాళదుంపల్ని ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. దీంట్లోనే కట్ చేసిన కొత్తిమీర ఆకులు 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. ఈ సగ్గుబియ్యం బంగాళదుంపలో ఉన్న నీరే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బాల్ సైజ్ అంత ఉండని తీసుకొని రౌండ్ బాల్లా తయారు చేసుకొని ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ బాల్ సైజ్ అంత పిండి ముద్దని మనం ఆయిల్ అప్లై చేసుకున్న ఈ బటర్ పేపర్ మీద పెట్టుకొని ఈ పిండి ముద్దని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దని ఒత్తుకునేటప్పుడు అంచులు పగుళ్ళు రాకుండా ఒక చేత్తో సరి చేసుకుంటూ ఒక చేత్తో ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఒత్తుకున్న సగ్గుబియ్యం అట్టుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ మీద 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ సగ్గుబియ్యం అట్టుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం అట్టుని 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకొని మళ్ళీ 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అట్టుని మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా సగ్గుబియ్యం అట్లు తయారు చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అట్టుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, సగ్గుబియ్యం బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ సగ్గుబియ్యం బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ సగ్గుబియ్యం బ్రేక్ఫాస్ట్ని పెరుగుతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.